టైమ్ అండ్ వర్క్ లో లాస్ట్ టైప్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇఫ్ 3 cows or 5 sheep can graze a field in 54 days, in how many days can 6 cows and 8 sheep graze the same field అంటున్నాడు. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, శ్రద్ధగా వినండి. ఒక ఫీల్డ్ ఉందంట, ఆ ఫీల్డ్ లో మనకు గడ్డి ఉందంట. ఓకే, ఆ గడ్డిని మూడు ఆవులు కలిసి 54 రోజుల్లో ఫినిష్ చేస్తాయంట. ఓకే, లేదా ఆర్ అంటే ఏంది, లేదా 5 గొర్రెలు కలిసి కూడా సేమ్ 54 days లోనే ఈ గడ్డిని ఫినిష్ చేస్తాయంట. ఓకే, అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, వర్క్ అనేది సేమ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని బట్టి మనం వర్క్ ని ఎలా రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఇంటూ వాళ్ళు తీసుకున్న డేసే కదా, అంతేనా కదా. ఇప్పుడు వర్క్ సేమ్ అయినప్పుడు ఇక్కడ మనకు కౌస్ వర్క్ అండ్ షీప్స్ వర్క్ ఈక్వల్ చేస్తే అయిపోతుంది కదా. ఎట్లా చేయాలి చూడండి. ఇప్పుడు ఇక్కడ 3 cows అన్నాడు, 3 cows ఇంటూ వాళ్ళు తీసుకున్న డేస్ 54, అది వర్క్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు దీనికి కూడా సేమ్ వర్క్ కదా, షీప్స్ కి ఎంత అంటుండో 5 sheeps ఇంటూ 54. ఇక్కడ నుంచి 54 క్యాన్సల్, కౌది అండ్ షీప్ ది రేషియో ఎంత వస్తుంది, 5/3 వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. హౌ మెనీ డేస్ 6 cows అండ్ అంటున్నాడు, అండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ 8 sheep గ్రేజ్ ద సేమ్ ఫీల్డ్. అండ్ అంటే ఇద్దరు కలిపి, అక్కడేమో విడివిడిగా. ఇప్పుడు కౌస్ అండ్ షీప్స్, 6 cows అండ్ 8 sheep కలిసి ఎన్ని రోజుల్లో ఇదే గడ్డిని తింటారు. అంటే ఇక్కడ కూడా వర్క్ సేమ్, 6 cows ప్లస్, ఎందుకంటే ప్లస్ అంటే అండ్ 8 sheep ఇంటూ ఎన్ని రోజులు తీసుకుంటాయి ఈ వర్క్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఈ వర్క్ ని మనం ఎలా తీసుకుందాము, ఇదన్నా తీసుకోండి, మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ గా వస్తుంది. సో నేను ఇది తీసుకుంటాను, 5s ఇంటూ 54. సో 6 cows అంటే కౌ రేషియో ఎంత వచ్చింది, 5, 6 5 30 ప్లస్ తర్వాత 8 sheep అంటే 8 3 ఎంత 24 ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ వర్క్ అంటే మనకు వాల్యూ ఇదన్నా తీసుకో 3c ఇంటూ 54, లేదా ఇదన్నా తీసుకో, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 5 ఇంటూ నేను తీసుకుంటా, 5 ఇంటూ షీప్ అంటే మళ్ళీ 3, ఓకే, ఇంటూ 54 ఈ వర్క్కి ఈక్వల్ చేయాలి. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఇది 54 అవుతుంది ఇంటూ టీ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5 3 15 ఇంటూ 54 అయింది. సో 54 క్యాన్సల్, టైం అనేది 15 days. సో ఈ 6 ఆవులు ప్లస్ 8 గొర్రెలు 15 రోజుల్లోనే ఈ గడ్డిని తినేస్తాయి కలిసి. ఇది మీకు లాస్ట్ మెథడ్. స్క్రీన్ పైన కనిపిస్తున్న క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి. మిగతా టైప్స్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లైన్ గా అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి అండ్ ఫాలో చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ మీకు ఏం కావాలో కామెంట్ చేయండి.